హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ కొంచెం నర్వస్గా కూడా ఉన్నాను. ఎందుకంటే ఇంకొన్ని రోజులు మనం అందరం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాం. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను నా ట్రైనింగ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఏమేమి తీసుకుని వెళ్తున్నాను, సో దట్ మీరేమైనా మర్చిపోయినా లేదా మీ ప్రిపరేషన్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తూ లెట్స్ గో ఇన్ టు ది వీడియో. వీడియో స్టార్టింగ్ విత్ ఇంపార్టెంట్ నీడ్స్ అనమాట. అంటే ట్రైనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది మనకి ప్లేట్ అనమాట, అండ్ ఒక టీ గ్లాస్ అండ్ వన్ నార్మల్ గ్లాస్. అంటే మనకి రాగి జావ ఇస్తారు కదా, సో రాగి జావ కోసం ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అండ్ 2 స్పూన్స్ అనమాట. ప్లేట్ కొంచెం పెద్దదే తీసుకోండి, సో దట్ మనకి రైస్ కానీ కర్రీ కానీ సరిపోయేటట్టు. అండ్ ఒక స్టీల్ బౌల్ ఒకటి పెట్టుకుంటున్నాను, స్టీల్ బాక్స్ అనేది. సో మనకి ఫ్రూట్స్ ఏమైనా కోసుకున్నా ఏమైనా ఉన్నా దానికి మనకి యూజ్ అవ్వడం కోసం నేను ఒక స్టీల్ బాక్స్ పెట్టుకుంటున్నాను. అండ్ 1 టంబ్లర్ అనమాట. టంబ్లర్ అనేది మనకి మజ్జిగకి కానీ దేనికైనా యూజ్ అవ్వడం కోసం. అండ్ నేను 2 వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను. ఒకటి వచ్చేపాటికి ప్లాస్టిక్ పెట్టాను, ఇంకోటి వచ్చేపాటికి స్టీల్ పెట్టుకున్నాను ఏమైనా హాట్ వాటర్ కోసం. అండ్ ఇంకోటి వచ్చేపాటికి మనకి వాటర్ బాటిల్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఒకటి పెట్టాను. అండ్ నెక్స్ట్ మనం కంటైనర్స్ పెట్టానండి నేను చిన్న చిన్నవి. సో అందులో ఒక దాంట్లో మనం సరుకు వేసుకోవడానికి, ఇంకో దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవడానికి, ఇంకేమైనా కొనుక్కుంటే మనం వేసుకోవడానికి నేను ఒక 3 పెట్టాను. అక్కడ చూపించడం మాత్రం 4 చూపించాను. కానీ నేను ఒక పర్టికులర్ 3 బాక్సెస్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ సోప్ బాక్సెస్ ఒక 2, ఒకటి మన బాడీ సోప్కి అండ్ ఒకటి బట్టలు వాష్ చేసుకోవడానికి సోప్ అనమాట. ఈ పర్టికులర్ బాక్స్ వచ్చేసరికి నేను బాడీ వాష్ అండ్ బాడీ లోషన్స్ పెట్టుకోవడం కోసం తీసుకున్నాను. అండ్ 1 పేర్ ఆఫ్ బాత్రూమ్ చెప్పల్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ నీడ్స్. కమింగ్ టు ది మెడికల్ కిట్ అండ్ పర్సనల్ నీడ్స్ వచ్చేపాటికి మెయిన్గా మనకి ట్రైనింగ్లో అందరికీ యూస్ఫుల్ అయ్యేది మెడికల్ కిట్. మనకి బ్యాండేజెసే కానీ, స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్సే కానీ, ఫీవర్ ట్యాబ్లెట్సే కానీ, అండ్ అండ్ పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ కానీ అలాంటివి చిన్న చిన్నవి క్యారీ చేయండి. మ్యాక్సిమం మనకి అక్కడ ట్రైనింగ్లో మనకి హాస్పిటల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎమర్జెన్సీగా నైట్ టైం ఏమన్నా మనకి ఫీవర్ కానీ అట్లా అనిపించినప్పుడు మనం వేసుకోవడానికి ప్రతిసారి వెళ్ళలేం కదా, సో అలాంటివి వేసుకోవడానికి చిన్న చిన్నవి పెట్టుకోండి. అండ్ అక్కడ నేను 3 థ్రెడ్స్ పెట్టుకున్నాను అనమాట. మనకైనా బటన్ ఊడిపోయినప్పుడు మనం కుట్టుకోవడానికి ఎవరి హెల్ప్ లేకుండా మనం అంతటా మనం చేసుకోవడానికి ఒక 3 థ్రెడ్స్ కలర్ థ్రెడ్స్ని పెట్టుకున్నాను. సో ఇది నా మెడికల్ కిట్లో ఉన్న వస్తువులు. ప్రెజెంట్ నేను వీటి వరకు పెట్టుకున్నాను. ఇంకా స్ప్రేస్ అవి తీసుకోవాలన్నమాట. నేను తర్వాత తీసుకుందామని చెప్పి ప్రెజెంట్ వీటి వరకు నేను పెట్టుకున్నాను. బట్ ఎవ్రీవన్ కొన్నైనా మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు స్టేషనరీ ఐటమ్స్ అనమాట. లైక్ పెన్, పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, స్టాప్లరే కానీ, వైట్నరే కానీ. వైట్నర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఒక కిట్ ఇస్తారు కదా, ఆ కిట్ మీద మన చెస్ట్ నెంబర్ రాసుకోవడానికైనా లేదంటే మన ప్లేట్ మీద రాసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. డబల్ టైప్ ఒకటి పెట్టాను. సో దీనికి నేను సాగరికే చేసి సపరేట్గా ఒక చిన్నపాటి బ్యాగ్ లాంటివి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ బ్యాగ్. ఇందులో వచ్చేపాటికి నేను మిర్రర్ పెట్టుకున్నాను అండ్ 1 స్కిప్పింగ్ అనేది ఒకటి పెట్టుకున్నాను అండి. ఇంకేస్ ఫ్రీ టైంలో నేను స్కిప్పింగ్ చేసుకుందామని చెప్పి. అండ్ అందులోనే సిజర్ ఇవి కూడా పెట్టుకున్నాను. సిజర్, నైఫ్ అలాంటివి కూడా నేను ఇందులోని ఈ బ్యాగ్లోనే సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. నైఫ్ వచ్చేపాటికి మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందామన్నా ఈ పీలర్ ఉంది కదా, సో మనం ఫ్రూట్స్ తెచ్చుకున్న బయటకు వెళ్ళినప్పుడు అవుటింగ్ ఇచ్చినప్పుడు తెచ్చుకోవడానికి. అండ్ 1 నెయిల్ కట్టర్ కంపల్సరీ అనమాట. మనకి ట్రైనింగ్లో మనం చాలా నీట్గా ఉండడం కోసం మనకి నెయిల్ కట్టర్ అనేది కూడా ప్రతి వీక్ మనం నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ బ్యాగ్లో నేను ఇలాంటి కొన్ని వస్తువులు పెట్టుకున్నాను. ఇది ఊడిపోకుండా ఉండడం కోసం నేను జస్ట్ అట్లా పెట్టాను అనమాట. కమింగ్ టు ది థర్డ్ బ్యాగ్. ఇది టోటల్గా మొత్తం నా యాక్సెసరీస్ అనమాట. లైక్ హెయిర్ ఆయిలే కానీ, బాడీ లోషన్ కానీ, బాడీ వాషే కానీ, ఇట్లాంటివన్నీ నేను ఈ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. నేను బాడీ స్క్రబ్బర్ పెట్టుకున్నాను, హెయిర్ మసాజర్ పెట్టుకున్నాను. నేను షాంపూస్ నేను బాటిల్లో కాకుండా ఇలా సపరేట్ ప్యాకెట్స్లో తీసుకున్నాను అండి. సో దట్ నాకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ప్యాకెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ కండిషనర్ ఒకటి. నేను సోప్ ఎక్కువ వాడిన అనమాట. సో బాడీ వాష్ వాడతాను. అంటే ఏంటంటే ఎవరి స్కిన్ టైప్ సంబంధించి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ అనమాట. పర్టికులర్గా తీసుకోవాలని అయితే ఏం కాదు, మీ అవసరాలకు మీరు. అంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. అండ్ వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి మీరు కంపల్సరీ లోషన్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ లోషన్ ఉండాలి. సో ఇట్లా ఈ వస్తువులన్నింటినీ కలిపి నేను ఒక బ్యాగ్లోకి సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. సో ప్రతి ఐటమ్స్ని దేనికి దానికి సపరేట్గా ఇలా మనం ప్యాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ట్రైనింగ్కి వెళ్ళాక మన లగేజ్ ఓపెన్ చేయడానికి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మై మార్నింగ్ బ్యాగ్ అనమాట. లైక్ మార్నింగ్ లెగ్ కానీ గ్రౌండ్కి వెళ్తాం కదా, సో అప్పుడు హడావిడి అవ్వకుండా నాకు ఏమేమి కావాలి, లైక్
స్టిక్కర్ ప్యాకెటే గానీ, లేదంటే నా పిన్సే గానీ, నా క్లిప్సే గానీ అన్నీ కలిపి ఒక బ్యాగ్‌లో పెట్టుకున్నాను. సో, మార్నింగ్ ఎళ్ళేటప్పుడు నేను ఈ బ్యాగ్‌లో నుండి తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో, ఇక్కడ కోంబ్సే గానీ, హెయిర్ క్లిప్పే గానీ, బాడీ స్ప్రే గానీ, అండ్ పౌడర్ డబ్బా ఒకటి, అండ్ యూ పిన్స్ బాక్స్ ఉంటుంది గదా! సో, బాక్స్‌లో ఒకటి, ఇలాంటియన్నీ నేను ఈ పర్టిక్యులర్ బ్యాగ్‌లో పెట్టుకున్నాననమాట. స్టిక్కర్ ప్యాకెట్ కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేయండి. అండ్ వాజ్‌లిన్ ఒకటి, అండ్ లిప్ బామ్ ఒకటి. మనకి మెయిన్ వింటర్ సీజన్‌లో పెదాలన్నీ పగిలిపోతూ ఉంటాయి కదా! సో, లిప్ బామ్ క్యారీ చేయండి. అండ్ ఒక చిన్న బాక్స్‌లో నేను వచ్చేపాటికి టిక్‌టిక్‌లు గానీ, యూ పిన్స్ అన్నిటిని ఒక చిన్న బాక్స్‌లో పెట్టుకున్నాననమాట. ఇదేంటంటే మనకి హడావిడి లేకుండా అన్నీ కరెక్ట్‌గా మన టయానికి ఇన్ టైమ్‌లో మనం గ్రౌండ్‌లో ఉండాలి కదా! సో, హడావిడి లేకుండా అన్నీ ఒక చోట పెట్టుకుంటే ఏంటంటే మనకి కన్‌ఫ్యూజన్ ఉండదు అండ్ కొంచెం భయం ఉండదు. సో దట్ అయన్నీ నేను ఒక చోట ఉండేలా పెట్టుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ది హెయిర్ బన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్‌గా ఉమెన్‌కి. ట్రైనింగ్ చేసేటప్పుడు మనకి హెయిర్ బన్ పెడతాం కదా! సో, అలాంటిది క్వాలిటీ ఉన్నది తీసుకోండి. నేను అలాంటివి 2, 3 తీసుకున్నాను. సో దట్ నాకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. సో, ఇలా చిన్న బ్యాగ్‌లో నేను పెట్టుకున్నాను. సో, ఈ బ్యాగ్స్ అన్నీ వచ్చేపాటికి నా పర్సనల్ యూస్‌కనమాట. నెక్స్ట్ కమింగ్ టు డ్రై ఫ్రూట్స్ అండ్ వాషింగ్ ఐటెమ్స్. నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోలేదు. కొన్నే తీసుకున్నాను. లైక్ చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అట్లాంటివి నేను కొన్నే తీసుకున్నాను. ఈ పంకిన్ సీడ్స్‌ని వాటిని ఏంటంటే నేను డ్రై రోస్ట్ చేసుకొని తీసుకెళ్తాను అన్నమాట ఒక చిన్న బాక్స్ వేసుకొని. అండ్ ఆల్మండ్స్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేప్పటికి ఎనర్జీ డ్రింక్ లాగా అనమాట. ఎప్పుడైనా నీరసం అనిపించినప్పుడు జస్ట్ ఒక వాటర్‌లో ఒక స్పూన్ వేసుకోవడం కోసం నేను అట్లా ఒకటి తీసుకున్నాను. అండ్ ఎప్పుడైనా మైండ్ రిలాక్సేషన్ కోసం నాకు చాక్లెట్స్ తినే అలవాటు ఉంది. సో, లైట్‌గా చాక్లెట్ పౌడర్ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది సర్ఫ్ ప్యాకెట్ మనం వాష్ చేసుకోవడానికి. సర్ఫ్ ప్యాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను 2 క్యారీ చేస్తున్నాను సర్ఫ్ ప్యాకెట్లు. అండ్ నెక్స్ట్ రిన్ ఆలా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం వైట్ టీ షర్ట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా! సో, మనం వైట్ టీ షర్ట్స్ నానబెట్టినప్పుడు ఇదొక 2, 3 డ్రాప్స్ రిన్ ఆలా ఏస్తే మనకి మళ్ళీ బట్టలనేవి వైట్‌గా వస్తాయి. సో, ఇది ప్రతి ఒక్కరు క్యారీ చేయండి. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కమింగ్ టు స్టేషనరీ ఐటెమ్స్. ఇది ఉమెన్‌కి చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన బ్రాండ్ వాడండి. నేనొకటి పెట్టుకున్నాను ప్యాకెట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇయన్నీ వచ్చేపాటికి మనకి హ్యాండ్ వాషే గానీ, డెటాలే గానీ, సోప్సే గానీ అన్నిటిని ఇలా ఒక బ్యాగ్ వేసి పెట్టుకున్నాననమాట. సో దట్ నాకు లగేజ్‌లో ఈజీగా ఉండడం కోసం. ఇదొచ్చేపాటికి మనకి బట్టల బ్రష్ ఒకటి, అండ్ మనం డిష్ వాషింగ్ స్క్రబ్బర్ ఒకటి, క్లిప్సే గానీ, లేదంటే దానికి కావాల్సిన థ్రెడ్డే గానీ, ఇట్లా అన్నిటిని సెపరేట్‌గా పెట్టుకున్నా. ఒక సోప్ పెట్టుకున్నాను. మెస్ అండ్ సోప్ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 బ్రష్‌లు పెట్టుకున్నాను. ఎందుకంటే నేను 4 మంత్స్‌కి అని చెప్పి లెక్క పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు 4 మంత్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తారు గదా! ఎగ్జామ్ అయ్యాక. సో, అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకెళ్తాను. అంట్లో కడుక్కునే సోప్ ఒకటి, హ్యాండ్ వాషింగ్ ప్యాకెట్ ఒకటి, అండ్ డెటాల్ ఒకటి. డెటాల్ కంపల్సరీ పెట్టుకోండి యూజ్ ఉంటే. చిన్న బాటిల్ అని తీసుకోండి. ఎందుకంటే మనకు వాటర్ అనేది చేంజ్ అవుతది కదా! సో, మనం బాత్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విమ్ ఒకటి, డెటాల్ హ్యాండ్ వాష్ ఒకటి. ఎందుకంటే మనం ఎప్పుడు కిందకి పైకి వెళ్తా ఉంటుంది. ఏదైతే పట్టుకుంటాం. సో, దానికోసం. సెన్సోడైన్ పేస్ట్. నేను సెన్సోడైన్ వాడతాను. ఎవరికి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్‌లో యూజ్ చేయండి. నెక్స్ట్ బట్టల సోపులనమాట. నేను చిన్న చిన్నవి తీసుకున్నాను. పెద్దదైతే అది మళ్ళీ తడి అయిపోయి పాడైపోతుంది. నేను చిన్న చిన్న సోప్స్ ఒక 3, 4 వరకు తీసుకున్నాను. సో, ఇంకా పర్సనల్ వేర్ షేవింగ్‌కి సంబంధించి కానీ, మెన్స్ అయితే వాటికి సంబంధించి, ఉమెన్స్ అయితే వాళ్ళకి సంబంధించినవి పెట్టుకోండి. ఓవరాల్‌గా ఈ ఐటెమ్స్ అనేది నేను పెట్టుకున్నాననమాట. కమింగ్ టు క్లోతింగ్ మనం తీసుకెళ్లాల్సిన బట్టలు. సో, నేను చాలా తక్కువ పెట్టుకున్నాను. ఫస్ట్ నేనేం చేశానంటే దేనికి దానికి సెపరేట్‌గా బ్యాగ్స్‌లో పెట్టేసుకున్నాననమాట. నేను తీసుకెళ్లాల్సినవి. సో దట్ నేను లగేజ్‌లో పెట్టుకోవడం చాలా ఈజీగా ఉండడం కోసం. నేను ఒక వైట్ టీ షర్ట్ అనేది ఒకటి తీసుకున్నానండి బయట. సో, డాజిల్ కంపెనీకి సంబంధించి ఒక వైట్ టీ షర్ట్ పెట్టుకున్నాను. అండ్ నేను ఒక ఖాకీ ప్యాంట్ అనేది కుట్టించుకున్నాననమాట. అది ఎందుకంటే నా కంఫర్ట్ ఇన్‌కేస్ అక్కడ నాకేమన్నా ఫిట్టింగ్ సరిగ్గా ఉన్నా లేకపోయినా, నా కోసం ఒకటి నేను సెపరేట్‌గా ఒకటి తీసుకొని కుట్టించుకున్నాననమాట. అవసరం లేదు. నేనైతే కుట్టించుకున్నాను. ప్రతి ఒక్కళ్ళకి అవసరం అయితే లేదు. సో, ఇలా దేనికి దానికి సెపరేట్ చేసుకున్నాననమాట. ట్రాక్ ప్యాంట్సే గానీ, నైట్ డ్రెస్‌లే గానీ, మెయిన్‌గా ఇన్నర్ వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం మీకు ఎన్ని కుదిరితే అన్ని పెట్టుకోండి. ఎందుకంటే మనకు వర్షాలొచ్చినా, ఏమొచ్చినా ఇబ్బంది ఉండకూడదనమాట. సో, దానికి సంబంధించి ఎక్కువ పెట్టుకోండి. అండ్ టవల్స్ గానీ, దుప్పట్లు గానీ, నేను దుప్పట్లు 2 పెట్టుకున్నాను. అండ్ ఒక హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకున్నాను. అండ్ టవల్స్ కూడా నేను 2 పెట్టుకున్నా అనమాట. సో, మీ ఇష్టము ఎన్ని పెట్టుకోవాలనుకునేది. అండ్ వాళ్ళు ఆల్రెడీ మనకి ట్రైనింగ్‌లో మనకి షీట్ ఇస్తారండి. మనకి బెడ్‌షీట్ లాంటిది ఒకటి ఇస్తారు. అండ్ నెట్ కూడా ఇస్తారనమాట మస్కిటో నెట్. సో, మనం అయి 2 కొనుక్కోవాల్సిన అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేపాటికి ఏంటంటే మనం క్లోతింగ్ పెట్టుకోవడానికి నేను ఈ బ్యాగ్ అనేది సపరేట్‌గా తీసుకున్నాను అనమాట. అంటే ప్రతిసారి మనం లగేజ్ ఓపెన్ చేసి ప్రతిసారి బట్టలు తీసుకోలేము కదా! సో, దానికోసం నేను అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు షూస్ అండ్ సాక్స్ అనమాట. ఆల్రెడీ మనకి ట్రైనింగ్‌లో షూస్ ఇస్తారు. కానీ నేనేంటంటే నా సైజ్ కొంచెం చిన్నదనమాట. సో, అక్కడ నాకు సైజు కంఫర్ట్‌గా ఉంటదో లేదా అనేది నేను ముందుగానే తీసుకున్నాననమాట. అందులో తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ షూ కూడా మనకి ప్యూర్ వైట్ ఉండాలి. జాస్మిన్ కలర్‌లో ఉండాలనమాట షూ అనేది. సో, నేను షూ అనేది ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. నాకు ఆఫ్‌లైన్‌లో ఎక్కడ కనపడలేదు. సో, నేను ఆన్‌లైన్‌లో తీసుకొని పర్చేస్ చేశాననమాట. నాకు అరౌండ్ 1500 అలా పడింది. నా కంఫర్ట్ కోసం నేను తీసుకున్నానండి. యాక్చువల్‌గా మనకి వాళ్ళు ఎలాగో ఇస్తారు ట్రైనింగ్‌లో. ఇదేంటంటే నాకు లెగ్ అనేది చాలా ఊరికే ఇంజ్యూర్ అవుతా ఉంటాయన్నమాట. సో, నేను ఏసుకొని చూసుకొని నా కంఫర్ట్ ఉన్న దానికోసం నేను ఆల్రెడీ తీసుకున్నాను. అండ్ సాక్స్ కూడా అంతే. కమింగ్ టు ది బుక్స్ అండ్ బ్యాగ్స్ అనమాట. మనకు ఆల్రెడీ అక్కడ లా క్లాసెస్ జరుగుతాయి గదా! సో, నేను దానికి సంబంధించి ఒక 3 బుక్స్ పెట్టుకున్నాను. అండ్ 1 స్మాల్ బుక్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఒక ప్యాడ్ పెట్టుకున్నాను. మీరు కూడా బుక్స్ క్యారీ చేయండి. అండ్ మీరేమైనా నెక్స్ట్ ఫర్దర్‌గా ఏమైనా ఫర్దర్‌గా ఏమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీరు ఆ బుక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు యాక్సెసరీస్ అండి. లైక్ పవర్ బ్యాంక్ ఒకటి పెట్టుకున్నాను. కంపల్సరీ మీరు కూడా కుదిరితే పవర్ బ్యాంక్ పెట్టుకోండి. చార్జరే కానీ, ఇయర్ ఫోన్సే కానీ మన వల్ల ఇంకొకరికి డిస్టర్బెన్స్ రాకూడదు ట్రైనింగ్‌లో ఎప్పుడైనా సరే. సో, ఇయర్ ఫోన్స్ అనేది లేదా ఇయర్ పాడ్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. అండ్ పవర్ బ్యాంక్ కూడా. ఎందుకంటే మనకి సాకెట్ అనేది మన బెడ్ పక్కనే రావాలంటే ఏం రూల్ లేదు కదా! నెక్స్ట్ కమింగ్ టు కాలేజ్ బ్యాగ్. నేను ఒక కాలేజ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇది నాకు ఆన్‌లైన్‌లో అరౌండ్ 500 అలా పడింది. ఆఫర్‌లో 300 కూడా వచ్చిందనమాట. సో, 5లో ఒకటి మన సర్టిఫికేట్స్ అయన్నీ మనం ఈ బ్యాగ్‌లో పెట్టుకునేటట్టు ఈ బ్యాగ్ ఒకటి క్యారీ చేయండి. మనం క్లాస్ రూమ్‌లకెళ్ళినా దేనికెళ్ళినా. అండ్ మన యొక్క బ్యాంక్‌కి సంబంధించి కానీ, మన ఫోటోసే కానీ ఇయన్నీ మీరు పెట్టుకోండి ప్యాక్ చేసుకొని. టోటల్‌గా నేనైతే నా ప్యాకింగ్ ఇలా చేసుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ఎండ్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ ఎవరైతే ట్రైనింగ్‌కి వెళ్ళబోతున్నారో.